హలో! వెల్కమ్ టు మై ఛానల్ అను మహి ముచ్చట్లు. ముందు ఛానల్ చాలా ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను. లైక్ 1-3 ఇయర్స్ అయింది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు ఎగ్జాక్ట్‌గా ఈ రోజే స్టార్ట్ చేయాలి లేదా పర్టిక్యులర్‌గా ఈ డేట్‌లో స్టార్ట్ చేయాలని ఏం లేదు. నాకు ర్యాండమ్‌గా ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలి. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఛానల్‌ని. ఎందుకు వదిలేసాను. ముందంతా ఫుడ్ వ్లాగ్స్ చేసేదాన్ని మినీ షార్ట్స్ లాగా. కానీ తర్వాత ఆఫ్టర్ మై మ్యారేజ్, నా డెలివరీ, నా బేబీ పుట్టడం, నెక్స్ట్ ఇవంతా ఈ జర్నీలో నేను కొంచెం హ్మ్. ఆపాను. కొంచెం బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ ఈరోజు ఎందుకో ఐ డోంట్ నో. మళ్ళీ ఈరోజు నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. ఒక ఇలా పర్టిక్యులర్ డేట్ అని ఏమి అనుకోలేదు. జస్ట్ ర్యాండమ్‌గా ఎప్పటినుంచో ఒక 6 మంత్స్ నుంచి అనుకుంటున్నాను స్టార్ట్ చేయాలి. అంటే ప్రతిసారి ఏదో ఒక అంటే నాకు నేనే ఎక్స్‌క్యూజెస్ చెప్పుకోవడం స్టార్ట్ చేసేసాను. లైక్ మంచి మొబైల్ లేదని ఒకసారి, ఇంకొకసారి మంచి ఎన్విరాన్మెంట్ లేదు, నేను చేయలేను. అంటే నాకు నా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. నేను సపోర్ట్ లేదనట్లేదు. బట్ మంచి సపోర్ట్ ఉంది. లైక్ స్టార్ట్ చెయ్యు, నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నావు కదా! స్టార్ట్ చెయ్యు అని. బట్ ఐ డోంట్ నో నాకు నాలో నేనే బాగా లేజినెస్ పెంచేసుకొని అన్ నాకు కావాల్సిన రిసోర్సెస్ కూడా ఇస్తాను అని చెప్పినా కూడా నా ఫ్యామిలీ నుంచి ఐ నాకు నాకు ఆ పుష్ రాలేదు. బట్ ఎందుకో ఈరోజు నాకు ఆ పుష్ వచ్చింది. నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, బేసికల్‌గా నా ఇంట్రడక్షన్ వ్లాగ్ ఇది. ఏంటంటే నా నా పేరు వచ్చేసి అనిత. సో, నా పేరు అనిత. నేను ఒక నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నాను. నాన్ ఐటీ ప్రొఫెషనల్. సో, అందరు నాన్ ఐటీ పర్సన్స్‌కి ఉన్నట్టుగానే నాకు ఐటీకి స్విచ్ అవ్వాలని ఒక డ్రీమ్ అనుకోవచ్చు. లేదా అవ్వాలని ఒక కోరిక ఉంది. సో, దానికోసం నేను ఎవ్రీ వీకెండ్ నేను లైక్ నేను నా వర్క్‌లో ఇప్పుడు సాటర్‌డే, సండే నాకు వీక్ ఆఫ్ అనమాట. నేను ఎవ్రీ వీకెండ్ ప్రతి కంపెనీకి అప్లై చేస్తూ, రెజ్యూమ్స్ పంపుతూ, అలా నా బాధలు పడుతూ వీకెండ్ వచ్చిందంటే ఈ జాబ్ స్విచ్ టెన్షన్‌లోనే ఉంటాను నేను. మాక్సిమం బయటికి కూడా వెళ్తాను. బట్ ఈ టెన్షన్‌లో ఎక్కువుంటాను. సో, అదే ప్రాసెస్‌లో ఉన్నాను ఈరోజు. ఈరోజు యాక్చువల్లీ సాటర్‌డే నా హెయిర్ స్నానం చేసేసుకొని నెక్స్ట్ హెడ్ బాత్ అయిపోయింది. మంచిగా తినేసాను. కూర్చున్నానింకా. దొరికినట్టు లింక్డ్ఇన్‌లో, నౌకరీలో అండ్ కెరియర్ పేజెస్‌లో ప్రతి దాంట్లో వెతికి స్విచ్ అవ్వడం. అండ్ నేనొక టూల్ కూడా నేర్చుకుంటున్నాను. అండ్ ముందు గూడా ఒక టూల్ నేర్చుకున్నాను. సో, యాక్చువల్‌గా ఈ టూల్స్ నేర్చుకోవడం ఏంటంటే ఐయామ్ లైక్ నాకు కరెక్ట్ పాత్ దొరకలేదు. నాకొక గైడెన్స్ లేదు. సో, నేను గూడా అందరిలానే డిఫరెంట్ టూల్స్ నేర్చుకొని మధ్యలో ఆపేసి చాలా డిస్టర్బ్డ్ వేలో ఉన్నాను ప్రెజెంట్ అయితే. సో, రైట్ నౌ ఇప్పుడైతే నేను కొంచెం క్లారిటీ ఉన్నాను. ఏంటంటే, ఇలా చేయాలి అని చెప్పేసి, ఈ రోడ్ మంచిది, ఈ పాత్ మంచిది అని ఒకటి నేను చేసుకున్నాను. సో, అందులోనే ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు నాకు వీకెండ్ కాబట్టి ఖాళీ. చాలా మైండ్ రిఫ్రెష్‌గా ఉంది. సో, నా హెయిర్ చూస్తే ఏం చెప్తున్నానంటే ఇక్కడ నా హెయిర్ సో, యాక్చువల్‌గా బేబీ బోర్న్ అయ్యాక మనకి హెయిర్ లాస్ అవుతది. సో, తర్వాత నేను కొన్ని చేంజెస్ చేశాక లైఫ్‌లో పైన హెయిర్ చూసారా? బేబీ హెయిర్. నాకు ఇంతకుముందు అసలు ఇంత బేబీ హెయిరే ఉండేది కాదు. నేను రీసెంట్‌గానే చూసాననమాట. నాకు బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ నాకు హెయిర్ గ్రోత్ మళ్ళీ వస్తుంది. ఇంతకుముందు హెయిర్ ఏదైతే నేను లాస్ అయ్యానో, అది మళ్ళీ నాకు రీగ్రోత్ అవుతుంది. సో, ఆ టిప్స్ కూడా మీకు చెప్తాను ఫర్దర్ వీడియోస్‌లో. అండ్ లైక్ ఏంటంటే చెప్పాను కదా! టెక్స్ట్ స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అని చెప్పి. సో, ఆ పాత్ కూడా మీకు నాతో పాటు గైడెన్స్ చెప్తాను. సో, ఇక్కడేంటంటే గ్రీన్ టీ తాగుతున్నాను. సో, ఇది బేసికల్‌గా ఏ గ్రీన్ టీ అంటే నాకు డెలివరీలో చాలా హెల్ప్ చేసింది. ఇది యూజ్ చేస్తే మీకు కంపల్సరీ ఒక 60% మీకు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీనివల్లే డెలివరీ అవ్వదని చెప్పట్లేదు. ఉంటాయి. ఇది చెప్తాను మీకు ఏంటనేది ఫర్దర్ వీడియోస్‌లో. ఇది అమెజాన్‌లో నేను బై చేశాను. సో, ఉంటది లింక్ పెడతాను మీకు. సో, మా అత్తయ్య గారు పనంతా అయిపోయింది. సో, పాపతో ఆడుకుంటున్నారు. ఇక్కడ బేబీ ఫీడ్ చేస్తున్నారు మా అత్తయ్య. సో, బేసిక్‌గా నాకు హెల్ప్‌కి మా అత్తయ్య ఉంటారనమాట. సో, యాక్చువల్‌గా ఇది నా ర్యాండమ్ ఇంట్రో అనమాట. ఏది ప్లాన్ చేసుకోకుండా అప్పుడు రాగా మాట్లాడిన ఇంట్రో. సో, ఈ ఛానెల్‌లో ముందు నా జర్నీ, నెక్స్ట్ ఐటీలో ఎలా నేను స్విచ్ అవ్వబోతున్నాను, ఈ జర్నీ అవుతానా లేదా? ఈ సో, మోర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.